మన ఫోన్లో వాట్సాప్ యాప్ అన్ఇన్స్టాల్ అయినా కానీ మన ఫోన్ పోయినా కానీ మన వాట్సాప్లో ఉన్న డేటా మొత్తం మనకైతే పోతుంది అనమాట. దాన్ని లాస్ అవుతాం మనం. సో ఈ రోజు నేను మీకు వీడియోలో అసలు వాట్సాప్ చాట్స్ బ్యాకప్ అంటే ఏంటి, రీస్టోర్ అంటే ఏంటి, పోయిన వాట్సాప్ చాట్స్ని ఎలా తెచ్చుకోవాలి, వాటిని ఎలా బ్యాకప్ చేయాలి, ఎలా రీస్టోర్ చేసుకోవాలి అన్న ఫుల్ క్లారిటీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ప్రజెంట్ మీరు యూస్ చేసే మొబైల్ మోడల్ నెంబర్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక మనం డైరెక్ట్గా టాపిక్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్సాప్ బ్యాకప్ ఎలా పెట్టాలి, వాట్సాప్ డేటా మన వాట్సాప్ చాట్స్ మొత్తం బ్యాకప్ ఎలా పెట్టాలి. మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్తే అక్కడ మనకి చాట్స్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు చాట్ బ్యాకప్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి బ్యాకప్ అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే కింద మీకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అక్కడ మీకు ఆప్షన్స్ అక్కడ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. అక్కడ గూగుల్ అకౌంట్ మీకు క్లిక్ చేస్తే మీకు మీ ఫోన్లో ఉన్న మెయిల్ ఐడీస్, జీమెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ లిస్ట్ వస్తుందన్నమాట. మీరు ఏదైతే మెయిల్ ఐడీ సెలెక్ట్ చేసి బ్యాకప్ మీకు క్లిక్ చేస్తారో అప్పటి వరకు మీ దగ్గర ఉన్న చార్ట్స్ మొత్తం మీకు బ్యాకప్ అయితే అవ్వడం జరుగుతుంది. సో కింద మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. బ్యాకప్ యూజింగ్ సెల్యులర్ అని ఉంటుంది, ఇంకోటి ఇన్క్లూడ్ వీడియోస్ అని ఉంటుంది. సో ఇన్క్లూడ్ వీడియోస్ అవసరం లేదు, దాన్ని ఆఫ్ చేసేయండి. బ్యాకప్ యూజింగ్ సెల్యులర్ అని ఆన్ చేసేయండి. అక్కడ మీకు బ్యాకప్ టైప్ ఉంటుంది, బ్యాకప్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అక్కడ మీకు డైలీ, మంత్లీ, వీక్లీ లేకుంటే మాన్యువల్ అని ఉంటుంది. సో మీరు డైలీ పెట్టారనుకోండి, ఎవ్రీడే మార్నింగ్ 3 కానీ 4 కానీ 6 కానీ మీ ఫోన్ నెట్ ఆన్లో ఉంటే ఆటోమేటిక్గా అదే బ్యాకప్ తీసుకుంటుంది. ఎప్పుడు మీరు ఒక జీమెయిల్ సెలెక్ట్ చేస్తారు కదా, సో ఆటోమేటిక్గా ఎర్లీ మార్నింగ్ ఆ జీమెయిల్లోకి చాట్స్ అనేవి ఆటోమేటిక్గా బ్యాకప్ వెళ్ళిపోతాయి అనమాట. ఇన్కేస్ మీరు మెయిల్ ఐడి సెలెక్ట్ చేయకుండా ఓన్లీ బ్యాకప్ పెట్టారనుకోండి, అప్పుడేమవుతుందంటే మీ చాట్స్ మొత్తం బ్యాకప్ అవుతాయి. అవి ఎక్కడికి అవుతాయి, లోకల్ అంటే మీ ఫోన్ స్టోరేజ్ ఉంటుంది కదా, మీ ఫైల్ మేనేజర్లో వాట్సాప్ అనే దాంట్లోకి వెళ్తే బ్యాకప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీకు ఒక బ్యాకప్ అనే ఫైల్లో సేవ్ అవుతుంది మీకు. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ ఉంది, మీ ఫోన్లో లోకల్ బ్యాకప్ అయింది. సో మీ ఫోన్లో యాప్ అన్ఇన్స్టాల్ చేశారు, ఫోన్ అదే బట్ యాప్ అన్ఇన్స్టాల్ చేశారు. సో బ్యాకప్ ఫైల్ మాత్రం మీ ఫోన్లో ఉంటుంది. మళ్ళీ మీరు వాట్సాప్ ఇన్స్టాల్ చేశారు, అక్కడ మీ నెంబర్ కొట్టి ఓటీపీ కొట్టారు. అప్పుడు మీకు ఏముంటుంది, దాంట్లో మీకు లోకల్ బ్యాకప్ ఫోన్ అని వస్తుంది. అక్కడ రీస్టోర్ కొడితే లోకల్ అంటే మీ ఫోన్లో ఉన్న బ్యాకప్ మొత్తం మీ ఫోన్లోకి వస్తుంది. ఇదొక ఆప్షన్. ఇన్ కేస్ మీరు లోకల్ బ్యాకప్ పెట్టారు, మీ ఫోన్ పోయింది, సో కొత్త ఫోన్ తీసుకున్నారు, అందులో మీరు ఫ్రెష్గా వాట్సాప్ ఇన్స్టాల్ చేసి మీ ఓటీపీ కొట్టారు. అప్పుడు మీకు ఆ కొత్త ఫోన్లో లోకల్ బ్యాకప్ లేదు. సో అప్పుడు మీరు గూగుల్ డ్రైవ్లోకి సేవ్ చేసుకుంటే, మీరు గూగుల్ అకౌంట్ అని ఉంటుంది కదా, అక్కడ మీ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసి బ్యాకప్ మొత్తం మీరు అందులో పోయిందనుకోండి, మీ కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు మీరు సేమ్ మెయిల్ ఐడి ఇందులో సైన్ ఇన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ జీమెయిల్లో మీకైతే సేవ్ అయ్యింది, బ్యాకప్ అనేది రీస్టోర్ చేయాలని అడిగింది. అప్పుడు రీస్టోర్ క్లిక్ చేస్తే మీ డేటా మొత్తం వస్తుంది, చార్ట్స్ మొత్తం అన్నీ వస్తాయి అనమాట, మీకు ఎక్కడికి పోవు. ఇదొక ఆప్షన్. అండ్ మీకు ఇందులో కొన్ని డౌట్స్ ఉంటాయి గైస్. సో చాలామంది ఎట్లా అంటే నాకు ఫోన్ చేసి అడుగుతారు, మెసేజ్ చేస్తారు. కొంత డౌట్ ఉంటుంది ఏంటంటే, నాకు ఒక 3 days బ్యాక్, 1 week బ్యాక్ నా వాట్సాప్ డేటా మొత్తం క్లియర్ అయింది, లేకుంటే నా వాట్సాప్ చార్ట్స్ క్లియర్ అయినాయి, అవి నాకు బ్యాకప్ పెట్టాలి అంటారు. యాక్చువల్గా వాళ్ళు వాడే వర్డ్ తప్పు అనమాట. అక్కడ బ్యాకప్కి రీస్టోర్కి వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ చార్ట్స్ మొత్తం 15th వరకు మీకు బ్యాకప్ అయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ 15 అనుకోండి, 15 వరకు మీ చార్ట్స్ మొత్తం నేను బ్యాకప్ పెట్టేశాను. 16వ తారీఖు అంటే 16th రోజు వాట్సాప్ చాట్స్ బ్యాకప్ పెట్టలేదు. 17th రోజు ఏమవుతుంది, నా ఫోన్ పోయింది. సో పోయినప్పుడు నేను కొత్త ఫోన్ తీసుకొని సేమ్ మెయిల్ ఐడి సైన్ ఇన్ చేసి వాట్సాప్ ఇన్స్టాల్ చేసి నా నెంబర్ ఎంటర్ చేశాను అనమాట. అక్కడ ఏముంటుంది, వాట్సాప్ బ్యాకప్ ఫౌండ్ ఉంటుంది. ఎప్పటి వరకు వస్తుంది, ఓన్లీ 15th వరకు వస్తుంది. 16th రోజు నేను బ్యాకప్ పెట్టలేదు కాబట్టి 16th రోజు చార్ట్స్ మొత్తం నాకు ఏమీ రావు, ఓన్లీ 15th వరకే వస్తాయి అనమాట. అప్పుడు క్లిక్ చేస్తే 15th వరకు మనం ఎప్పటివరకు బ్యాకప్ పెట్టామో ఆ ఫొటోస్ కానీ, ఇంకా టెక్స్ట్ కానీ, ఇమేజ్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ అన్నీ వస్తాయి. మనం ఇంక్లూడ్ వీడియోస్ కూడా క్లిక్ చేస్తే వీడియోస్ కూడా బ్యాకప్ అవుతాయి బ్యాకప్ ఆప్షన్లో. బట్ అలా క్లిక్ చేయడం వల్ల మనకి కొంచెం స్పేస్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో దాన్ని మీరు కొంచెం ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటే నార్మల్గా సేవ్ చేసుకోండి, లేకుంటే ఇగ్నోర్ చేసేయండి. ఇంక్లూడ్ వీడియోస్ అనే ఆప్షన్. వాట్సాప్ బ్యాకప్ అండ్ రీస్టోర్ గురించి మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టంలో మీరు MS వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ ఓపెన్ చేశారు, 10 lines మీరు టైప్ చేశారు, కంట్రోల్ వేసుకుంటారు. అంటే సడన్గా పవర్ పోయినా కానీ మళ్ళీ మీరు సిస్టమ్ ఆన్ చేసి ఆ ఫైల్ ఓపెన్ చేస్తే ఆ 10 lines టైప్ చేసిన తర్వాత మీరు కంట్రోల్ వేసి అంటే సేవ్ చేశారు కాబట్టి ఆ 10 files మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఇన్ కేస్ మీరు 2nd line వరకు టైప్ చేసి కంట్రోల్ వేసి కొట్టి అప్పుడు సేవ్ అవుతుంది. సో మీరు 10 lines టైప్ చేసిన తర్వాత సేవ్ చేయలేదనుకోండి, మీకు సడన్గా సిస్టమ్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయితే మీకు ఏమవుతుంది, మీరు ఓన్లీ 2 lines సేవ్ చేసిన దగ్గర మీరు సేవ్ చేశారు, అది 2 lines టైప్ చేసిన తర్వాత. సో అప్పుడు మీకు ఓన్లీ 2 lines మాత్రం వస్తుంది. సో సిమిలర్గా మీకు వాట్సాప్ బ్యాకప్ అండ్ రీస్టోర్ కూడా ఇలానే ఉంటుంది అనమాట. సో మీరు వాట్సాప్ అనేది చాట్ బ్యాకప్ అనేది 15th వరకు పెట్టారు. సో 17, 18 మీకు బ్యాకప్ పెట్టలేదు. సో మీరు మళ్ళీ మీ ఫోన్ పోయినా, లేకుంటే మీ వాట్సాప్ యాప్ ఇన్స్టాల్ అయినా, మీరు మళ్ళీ చాట్స్ బ్యాకప్ని రీస్టోర్ చేసుకుంటే 15th వరకు వస్తుంది, ఎందుకంటే అప్పటిదాకా మీకు బ్యాకప్ అయింది కాబట్టి. సో మీరు బ్యాకప్ పెట్టే ముందు అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది, చాట్ ఫ్రీక్వెన్సీ అని, డైలీ, వీక్లీ, మంత్లీ, వెన్ ఐ క్లిక్ ఆన్ మాన్యువల్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ డైలీ సెలెక్ట్ చేయండి,
ఒక మెయిల్ ఐడి సెపరేట్ క్రియేట్ చేసుకోండి. సో వాట్సాప్ బ్యాకప్ అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చరణ్. సో చరణ్ వాట్సాప్ బ్యాకప్ అని సెపరేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని నేను ఓన్లీ ఆ బ్యాకప్ కోసం మాత్రమే ఆ మెయిల్ ఐడి సెలెక్ట్ చేస్తాను నేను. సో ఈ విధంగా పెట్టారనుకోండి మీకు కొంచెం మెయిల్ ఐడీస్ మీరు రెగ్యులర్గా వాడే మెయిల్ ఐడీస్కి స్పేస్ సేవ్ అవుతుంది, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది మెయిల్ ఐడి ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. సో గాస్ మీకు వాట్సాప్ యొక్క చార్ట్ సంబంధించి బ్యాకప్ అండ్ రీషోర్ ఆప్షన్స్కి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ కొంచెం బిజీగా ఉండి కామెంట్స్ ఎక్కువ రిప్లై అయిపోతే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ క్లిక్ చేసి నాకు కాంటాక్ట్ అవ్వండి. సో వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి మన వీడియోని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.